నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత వదంతులు ఏజెన్సీ నిర్వాహకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ వదంతులతో అధిక శాతం వినియోగదారులు అవసరం లేకున్నా గ్యాస్ కోసం ఎగబడుతుండటంతో నిర్వాహకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితే నర్సీపట్నం గ్యాస్ ఏజెన్సీలో చోటు చేసుకుంటుంది. ఈ కారణంగా అధిక శాతం వినియోగదారులు ఒక్కసారిగా గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులకు తరలి రావడంతో నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. పోలీసుల సహకారంతో పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏజెన్సీ నిర్వాహకులు మాట్లాడుతూ గతంలో మాదిరి యథాతథంగానే గ్యాస్ సరఫరా అవుతున్నట్లు పేర్కొన్నారు. లేనిపోని వదంతుల కారణంగానే వినియోగదారులంతా ఒక్కసారే బుక్ చేసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు వివరించారు. కేవలం వాణిజ్య అవసరాలకు తప్పించి గృహ అవసరాలకు పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. గతంలో మాత్రమే బుక్ చేసుకున్న 72 గంటల్లో సిలిండర్ సరఫరా చేస్తున్నామని, దీనిపై వినియోగదారులు ఆందోళన చెందవద్దని ఏజెన్సీ నిర్వాహకులు కోరారు. ఆన్లైన్లో బుకింగ్ అవని పక్షంలో మమ్మల్ని ఆశ్రయిస్తే మాన్యువల్గా బుక్ చేసి 72 గంటల నిర్ణీత గడువులో గ్యాస్ సరఫరా చేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. నమస్తే అండి, నర్సీపట్నం శ్రీ సాయి గ్యాస్ నుంచి అండి. కస్టమర్స్ బుకింగ్స్ అవ్వట్లేదని సరే ప్యానిక్ అయిపోయి ముందుగా బుక్ చేసుకోవడం గట్టా అవుతుంది. అలాంటివి ఏం చేయకండి. బుకింగ్స్ అవుతున్నాయి, కాకపోతే కొంచెం అందరూ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల కొంచెం డిలే అవుతుంది అంతే. డెలివరీ సప్లై చేయడానికి కానీ అలాంటిది ఏంది మీకు లోటు ఏం లేదు. బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి 72 అవర్స్ సార్, 3 డేస్లోనే మీకు డెలివరీ ఇంటికి అందుతుంది. కస్టమర్స్ ప్యానిక్ అయిపోయి మాకు సిలిండర్స్ అవ్వట్లేదు అని చెప్పేసి మీరు ఆఫీసుల దగ్గర అరుచుకోవడాలు గట్టా అలాంటివి ఏం చేయకండి. ఈరోజు కొంచెం అలాగా గొడవ జరగడం వల్ల పోలీసు వారి సహకారం మేము తీసుకోవాల్సి వచ్చిందండి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ.